సింధూర, కౌశల్ అలాగే చంటి వాళ్ళ ముగ్గురు కూడా అలా ఊర్లోనైతే పూల తోట దగ్గరకు వెళ్తారు. ఇంతలో అతనైతే సింధూరాని పెళ్లి గురించి అడుగుతూ ఉంటాడు. అడుగుతూ ఉండగా సింధూర అయితే తన మనసులోని మాటను ఇలా చెప్పేస్తుంది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి చేసుకోను. నేను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు అని చెప్పి సింధూర తేల్చి చెప్పేస్తుంది. అది విని చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక సింధూర అలా చెప్పడంతో పెళ్ళికొడుకైన కౌశల్ ఇలా అంటూ ఉంటాడు. ఆహా, నువ్వెందుకు పెళ్లి చేసుకుంటావు? ఎందుకంటే పని మనిషి అయిన వీడితో రొమాన్స్ చేస్తున్నావు కదా! ఈ రొమాన్స్ చేసినప్పుడు నన్నెందుకు నువ్వు పెళ్లి చేసుకుంటావు? అయినా ఇప్పుడే నువ్వు ఇలా ఉన్నావంటే చెంచలమ్మ గారి అబ్బాయితో పెళ్లి జరగక ముందు నువ్వు ఎంతమందితో తిరిగేదానివో అని చెప్పి కౌశల్ అయితే సింధూర గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. అది విని చంటి అయితే కౌశల్ కాలర్ పట్టుకొని రేయ్, ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. అది చూసి సింధూర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? సింధూర అమ్మాయి గారి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడావంటే నిన్ను చంపేస్తాను అని చెప్పి కౌశల్కి చంటి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది చూసి సింధూర అయితే చంటి, ఇప్పుడు నువ్వు నా భర్త అనిపించుకున్నావు చంటి, ఎప్పటికైనా సరే నువ్వు మారావని నేను అనుకుంటున్నాను అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక చంటి అలా బెదిరించేసరికి కౌశల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, ఈ పనివాడికి ఎంత పౌరుషం ఉందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక చంటి మాత్రం సింధూర అమ్మాయి గారు అంటే ఏమనుకుంటున్నావురా? దేవతరా, దేవత. అలాంటి అమ్మాయి గారిని నువ్వు అనరాని మాటలు అంటావా? ఇలాంటి మాటలు అనడానికి నీకు ఎంత ధైర్యం రా? ఇంకొకసారి సింధూర అమ్మాయి గారి గురించి ఏమైనా మాట్లాడావో నీకు నాలుక చీరేస్తానని చెప్పి చంటి కౌశల్కి వార్నింగ్ ఇస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.